హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి కథతో వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథ విందామా? ఒక ఊరిలో ఒక రైతు ఉండేటోడు. ఆయన చానా పేదోడే, కాని చానా మంచోడు. మూగవాళ్లకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్లకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్లకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా ఉండేటోడు. ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ ఉండేటోడు. కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు. అందుకే అందరికీ ఆ రైతంటే చానా ఇష్టం. సొంత బంధువులెక్క చూసుకునేటోడు. రైతు పెండ్లాం కూడా చానా మంచిది. మొగుడు చేసే పనికి సాయం చేయడమే తప్ప ఏనాడూ ఎదురు మాట్లాడిందీ లేదు. చెయ్యనని వెనక్కి తిరిగిందీ లేదు. ఆ రైతుండే ఊరి పేరు జొన్నగిరి. దాని అసలు పేరు సువర్ణగిరి అని. ఒకప్పుడు అశోకుని పాలనలో రెండవ రాజధానిగా ఒక వెలుగు వెలిగిందని చానామంది పండితులంటారు. ఆ ఊరిలో వజ్రాలు దొరుకుతాయని పెద్ద పేరు. దాంతో ఎక్కడెక్కడ్నించో జనాలు వచ్చి ఆశగా ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న పొలాల్లో, కొండల్లో నిరంతరం తవ్వుతా వెదుకుతా ఉంటారు. అనేక మందికి చానా విలువైన వజ్రాలు ఎన్నోసార్లు దొరికినాయి. రాత్రికి రాత్రి ధనవంతులైన వారు ఎందరో. ఒకసారి ఆ పేదరైతు పొలానికి పోయి దాన్ని దున్నుతా బాగా అలసిపోయినాడు. దాహమవుతా ఉంటే తాగుదామని చెంబు పైకెత్తినాడు. అంతలో ఒక్కసారిగా సర్రుమని గాలిపైకి లేచి దుమ్ము రైతు కంట్లో పడింది. దాంతో చేతిలోని చెంబు జారి కిందపడి నీళ్లన్నీ పొలంలో ఒలికిపోయినాయి. రైతు కళ్ళు నులుముకుంటూ ఆ చెంబును తీసుకోవడానికి కిందికి వంగినాడు. ఆ నీళ్లు యాడైతే పడినయో ఆడేదో తలుక్కుమని మెరిసింది. ఏమబ్బా మెరుస్తా ఉంది అని పరీక్షగా వంగిచూస్తే ఇంగేముంది, చానా విలువైన చిన్న వజ్రం నక్షత్రం లెక్క ధగధగా మెరిసిపోతా కనబడింది. నీళ్లు పడి అంతవరకు దానిమీదున్న మట్టంతా తొంగిపోయింది. రైతు ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకొని, ఆహా, ఎంత అదృష్టం! చూడ్డానికి చిన్నగా ఉన్నా లోపల ఒక్క మచ్చగుడా లేకుండా తలతలతల మెరిసిపోతా ఉంది. ఈ వజ్రం అమ్మి ఇంకొంచెం పొలం కొనుక్కుంటే ఇకపై జీవితమంతా ఎటువంటి చీకు చింతా లేకుండా హాయిగా బతకొచ్చు అనుకున్నాడు. సంబరంగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకొనొచ్చి పెండ్లానికి చూపిచ్చినాడు. ఆమె దాన్ని ముట్టుకొని మురిసిపోయింది. ఈ విషయం ఊరంతా ఒక్కసారిగా గుప్పుమనింది. ఆ రైతు చానా మంచోడు కావడంతో అందరూ సంతోషపడ్డారేగాని ఎవ్వరూ అసూయపడలేదు. నీ మంచితనమే నీకు మేలు చేసింది, నీవు పాటించిన ధర్మమే నీకు వజ్రాన్ని దొరికేలా చేసింది అని మెచ్చుకున్నారు. ఆ రైతు పక్క ఊరి వజ్రాల వ్యాపారికి తరువాత రోజు వచ్చి దానికి సరియైన ధర చెల్లించి తీసుకుపొమ్మని కబురు పంపినాడు. ఆ రాత్రి దాన్ని భద్రంగా ఒక గూట్లో పెట్టి హాయిగా నిద్రపోయినాడు. ఆ ఇంటిలో ఒక పెద్ద ఎలుక ఉంది. అది చీకటి పడగానే రైతు ఇంటిలోనికి పోయి గింజలు, మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తింటా ఉండేది. ఎప్పట్లాగే అది ఆ రోజు రాత్రిగూడా ఆహారం కోసం ఇండ్లంతా వెదుకుతా ఉంటే దానికి గూట్లో ధగధగా మురిసిపోతా ఉన్న వజ్రం కనబడింది. ఇదేందబ్బా, కొత్తగా ఉంది, ఎప్పుడూ చూల్లేదే ఇటువంటి గింజ అని నోటితో పట్టుకొని కొరకసాగింది. అట్ల కొరుకుతా ఉంటే అది లటుక్కున జారి దాని గొంతులో ఇరుక్కోనింది. అటూ బయటికి రాక ఇటు లోపలికి పోక గిజగిజలాడుతా కిందామీదా పడి పొర్లసాగింది. ఆ చప్పుడుకి పొదలో పడుకున్న ఒక పాము పైకి లేచి దాన్ని చూసింది. ఆహా, బాగా లావుగా కొవ్వు పట్టి నిగనిగలాడుతా ఉంది. ఎన్నాళ్లకు దొరికింది ఇంత మంచి ఆహారం. ఈ రోజు దీన్ని పట్టుకొని పండగ చేసుకోవచ్చు అనుకుని నెమ్మదిగా పొదలమాటున దాచిపెట్టుకుంటా ఆ ఎలుక దగ్గరకొచ్చింది. ఎలుక వజ్రం గొంతులో ఇరుక్కొని తనకలాడుతా ఉందిగదా. అది పాముని గమనించలేదు. అంతే, ఇంకేముంది, పాము ఆ ఎలుకని లటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. అట్లా ఆ వజ్రం ఎలుకతోబాటు పాము నోటిలోకి వెళ్ళిపోయింది. పాము ఎలుకను మింగి సంబరంగా ఒక చెట్టు కింద పొదలో హాయిగా చుట్టుకొని పడుకుంది. ఆ చెట్టుపైన ఒక పెద్ద గద్ద ఉంది. దానికి ముందు రోజునుంచి తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో ఆకలితో అల్లాడిపోతా ఉంది. చెట్టుపైన కూచొని చుట్టూ చూడసాగింది. దానికి పొదలో పడుకున్న ఈ పాము కనపడింది. ఆహా, దొరికింద్రా, మంచి పసందైన విందుభోజనం అనుకుంటూ ఆ గద్ద సరున దూసుకొనొచ్చి ఆ పాముని తన వాడిగోళ్లతో పట్టుకొని ఒక్కసారిగా పైకిగిరింది. పాము అదిరిపడి నిద్రలేచేలోగా తన వాడియైన ముక్కుతో పొడిచి చంపేసింది. ఒక చెరువు పక్కన పెద్ద చెట్టుంటే దానిమీద వాలి తినసాగింది. అట్ల తింటా ఉంటే మధ్యలో ఈ వజ్రం వచ్చింది. అది దగదగా మెరుస్తా ఉంటే తినేదో కాదో అర్థంగాక ముక్కుతో టపటపా కొట్టి చూసింది. అది బాగా గట్టిగా ఉండడంతో పనికిరానిదని కింద ఉన్న చెరువులో పడేసింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద చేప వచ్చింది. ఆ వజ్రం సరిగ్గా దాని నోటిలో పడింది. అంతే, అది దానిని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత రోజు ఆదివారం.
ఆదివారమంటే చాలామంది కోళ్లు, మేకలు, చేపలు, రొయ్యలు తింటా ఉంటారు గదా. దాంతో వాటికి బాగా గిరాకీ ఉంటుంది. అందుకని జాలరులు చేపలు పట్టడానికని చెరువులోకి వలలు విసిరినారు. ఒకని వలలో ఈ పెద్ద చేప చిక్కుకోనింది. ఆహా, ఎంత దృష్టం! పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చినట్టున్నా, అందుకే ఇంత పెద్ద చేప దొరికింది అనుకోని వాడు సంబరంగా దొరికిన చేపలు గంపలో వేసుకొని అమ్ముకోడానికి ఊర్లోకొచ్చినాడు. రైతు పెండ్లాం ఆ రోజు పొద్దున్నే లేచింది. మొగుడు చాలా రోజుల నుంచి చేపల కూర చెయ్యే ఒక్కరోజైనా అంటా ఉన్నాడు. దుడ్లు లేక రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ఒక్కొక్క రోజే దాటేస్తా ఉంది. నిన్ననే కూలీ డబ్బులు చేతికొచ్చినాయి. దానికి తోడు వజ్రం దొరికింది గదా. ఆ సంబరము తోడైంది. దాంతో మొగునికి మంచిగా చేపల కూర చేసి పెడదామని ఇంటి ముందు నిలబడి ఎదురుచూస్తా ఉంది. వాళ్ల పక్కింట్లో బాగా డబ్బున్న కుటుంబం ఉంది. ఆమె కూడా పొద్దున్నే లేచి మొగునికి చేపల కూర చేసి పెడదామని తలుపుకాడ నిలబడి పదురు చూస్తా ఉంది. అంతలో చేపలమ్మేటోడు ఆ వీధిలోకొచ్చినాడు. ఇద్దరూ వాణ్ణి పిలిచినారు. పెద్ద చేప చాలా ఖరీదు గదా. దాంతో పక్కింటామె కొనుక్కోనింది. రైతు పెండ్లాం చిన్న చేపను కొనుక్కోనింది. పొద్దున్నే రైతు లేచి సంబరంగా చూస్తే ఇంకేముంది, వజ్రం గూట్లో కనబల్లేదు. అది ఎక్కడైనా పడిపోయిందేమోనని మొగుడు, పెళ్లాలు కలసి ఇండ్లంతా కిందికీ మీదికీ వెదికినారు. కాని అసలుంటే గదా దొరికేది. పాపం వెదికీ వెదికీ అలసిపోయినారు. పాపం ఆమె కండ్ల నుండి సర్రున నీళ్లు కారినాయి. అదృష్టం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయిందే అని తెగ బాధపడింది. అది చూసి ఆ రైతు, మనం కష్టపడి సంపాదించినదైతే పోయినందుకు బాధపడాలిగాని ఊరికే వచ్చిందానికి బాధ ఎందుకు, అసలు దొరకలేదు అనుకుంటే సరి అన్నాడు చిరునవ్వుతో పెండ్లాన్ని ఓదారుస్తూ. అంతలో వాళ్ళింటి తలుపు ఎవరో తట్టినారు. ఎవరబ్బాని పోయి చూస్తే ఇంకేముంది, నగరం నుండి వచ్చిన వజ్రాల వ్యాపారస్తులు. రైతు వజ్రం అమ్ముతానని కబురు పంపినాడు గదా, దాంతో కొనడానికని వచ్చినారు. రైతు వాళ్లకి జరిగిందంతా చెప్పి జరిగిందేదో జరిగిపోయింది. ఎట్లాగూ ఇంత దూరం వచ్చినారు గదా, మరలా వెంటనే ఏం వెళతారుగాని కాసేపు విశ్రాంతి తీసుకోండి, వేడివేడి చేపల కూర తినిపోదురుగాని. నా పెండ్లాం చేతివంట అచ్చం పుల్లారెడ్డి నేతిమిఠాయి లెక్క కమ్మగుంటాది అన్నాడు. వాళ్లు సరే అన్నారు. రైతు పెండ్లాంతో ఏమి, పొద్దున్నే మనకోసం మాంచి చేపలు కొన్నావుగదా, పాపం వాళ్లు చానా దూరం నుంచి వచ్చినారు, ఎప్పుడు తిన్నారో ఏమో, తొందరగా జొన్నరొట్టె చేపల పులుసు చెయ్యి అన్నాడు. ఆమె సరేనని పెరట్లో కూర్చొని చేపల పులుసులు తీసి శుభ్రం చేస్తా ఉంటే పక్కింటామె వచ్చి, అక్క, అనుకోకుండా మా దగ్గరి బంధువుల్లో ఒకాయనకు ఆరోగ్యం బాగాలేదని ఆఖరిచూపు చూడ్డానికి క్షణంగూడా ఆలస్యం చేయకుండా ఉన్నఫలానా వచ్చేయమని కబురొచ్చింది. అందుకే ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెంటనే వెళ్ళిపోతా ఉన్నాం. పొద్దున్నే నీతోబాటు ఒక పెద్ద చేప కొన్నాగదా, అది తీసుకో, దానిమీద మీ పేర్లే రాసిపెట్టినట్టున్నాయి, మీరన్నా హాయిగా కడుపునిండా తినండి అంటూ ఆ చేపను తీసుకోనొచ్చి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రైతు పెండ్లాం సంబరంగా ఆ చేపనుగూడా బాగా కడిగి కత్తిపీటతో మధ్యకు కోసింది. అంతే, ఇంకేముంది, దాని కడుపులో పొద్దున పోగొట్టుకున్న వజ్రం తలతలతల మెరుస్తా కనబడింది. అది చూసి ఆమె సంబరంగా కప్పెగిరిపోయేటట్టు కెవ్వున కేకపెట్టింది. ఆ అరుపుకు అదిరిపడి ఇంట్లో ఉన్న అందరూ పరుగెత్తుకొని అక్కడికి వచ్చినారు. గూట్లో పెట్టిన వజ్రం చేప కడుపులోకెట్లా పోయిందో వాళ్లకు అస్సలు అర్థం కాలేదు. వజ్రాల వ్యాపారస్తులు దాన్ని చూసి, నీ మంచితనమే మరలా వజ్రాన్ని నీ దగ్గరికి చేర్చింది, ఇట్లాంటి విచిత్రాన్ని, నీలాంటి అదృష్టవంతుణ్ణి ఈ లోకంలో మేమెప్పుడూ చూడలేదు అంటూ బాగా మెచ్చుకున్నారు. మీకు ఈ కథ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.